ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికా కూల్ వీడియోస్. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే పులిపిర్ల కోసం నేను ఒక ఆయింట్మెంట్ని చెప్పబోతున్నాను అనమాట. సో ఆయింట్మెంట్ చూసే ముందు అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయో ఒకసారి మనం చిన్న బ్రీఫ్గా చెప్తాను. సో ఈ పులిపిర్లు అనేటివి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల పులిపిర్లు రావచ్చు. అంతేకాకుండా బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పులిపిర్లు అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా వచ్చేసి ఈ పులిపిర్లు అనేటివి ఏంటంటే ఒక వైరస్ వల్ల అనమాట. కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్లో యానస్ అనమాట. సో యానస్ దగ్గర ఇన్సైడ్ కూడా చిన్న చిన్న పులిపిర్లు అనేటివి వస్తూ ఉంటాయి అనమాట. అది దేనివల్ల వస్తుందంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అనమాట. సో జెనిటల్ వార్డ్స్ అని చెప్పేసి అంటారు. అవి ఫస్ట్ చిన్నగా వచ్చి తర్వాత కొంచెం మెల్లమెల్లగా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఇచ్చిగా ఉంటుందన్నమాట. వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే స్క్రాచ్ చేయడం వల్ల అక్కడ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుందన్నమాట. సో ఇంకా అంతేకాకుండా ఈ పులిపిర్లు అనేటివి ఏంటంటే క్యాన్సర్ కూడా ఒక సైన్ అండి. అలా అని చెప్పేసి అన్ని పులిపిర్లు క్యాన్సర్కి కారణం కాదు. కాబట్టి ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారికి కన్సల్ట్ అవ్వాల్సిందే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనండి. ఈ పులిపిర్లను మనం క్యూర్ మాత్రం చేయలేమన్నమాట. అంటే క్యూర్ చేయలేము అంటే ఏంటంటే కంప్లీట్ క్యూర్ చేయలేము మనం. ఇప్పుడు మెడిసిన్ వాడితే తగ్గించుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం క్యూర్ చేయలేమని చెప్పేసి అంటారు. కొంతమందికి ఏంటి అంటే ల్యాబ్ టెస్ట్ కూడా అవసరం ఉంటుందన్నమాట ఈ పులిపిర్లకి. ఇప్పుడు చెప్పాను కదా, సో క్యాన్సర్కి సైన్ అని చెప్పేసి. కాబట్టి కొన్ని కండిషన్స్లో మాత్రం ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ అనేది చేయించుకోవాలండి. అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఈరోజు నేను ఒక ఆయింట్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో డెర్మాసిడ్ అనమాట. ఈ డెర్మాసిడ్ యూస్ చేసి మనం పులిపిర్లని తగ్గించుకోవచ్చండి. మీరు యూస్ చేయడం మొదలుపెట్టిన ఒక 2-3 డేస్లోకి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ పులిపిర్లకే కాదండి, ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ స్కేబిస్ ఉన్నా, ఎగ్జిమా ఉన్నా కూడా, రింగ్ వామ్స్ ఇలాంటి వాటికి కూడా ఈ డెర్మాసిడ్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. బర్న్స్కి యూస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న కట్స్ ఏమన్నా అయినా కూడా ఈ డెర్మాసిడ్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఆయుర్వేదంలో ది బెస్ట్ మెడిసిన్ ఉందండి. పులిపిర్లకి మంచి మెడిసిన్ ఉంది. సో వాళ్ళు ఇస్తారు మీకు. ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా ఆయుర్వేదం తీసుకోండి, మంచిగా తగ్గిపోతుంది అనమాట. వాళ్ళు చక్కగా ఇస్తారు మెడిసిన్స్. ఆయుర్వేదంలో మెడిసిన్ ఇస్తారండి, చక్కగా తగ్గిపోతాయి. పులిపిర్లు ఉంటే మీరు అసలు భయపడకండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే తగ్గించుకోండి, లేదు అంటే అవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ఈ పులిపిర్లు అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. పర్సనల్ హైజీన్ని చక్కగా మెయింటైన్ చేసుకోండి. ఎందుకు అంటే ఇవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీటికి ఇచ్చింగ్, చాలామందికి ఇచ్చింగ్ పెయిన్ కూడా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లమ్ని మాత్రం ఖచ్చితంగా మీరు క్యూర్ చేసేసుకోండి. పులిపిర్లని చక్కగా తగ్గించుకోండి. ఇంకా ఆయుర్వేదం మెడిసిన్ యూస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మజ్జిగ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వేడి, ఆయుర్వేదం మెడిసిన్ అనేది వేడి అనమాట. శీతాకాలం అంటే ఇప్పుడు వింటర్ సీజన్లో చక్కగా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు అసలు భయపడకండి. స్టార్టింగ్ మీకు ఈ సమస్య వచ్చింది అంటే వెంటనే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ది బెస్ట్ మెడిసిన్ మాత్రం యూజ్ చేయండి. నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. పులిపిర్లను అస్సలు నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు అనమాట. సో ఇదే నేను ఈరోజు మీకు ఇవ్వాలనుకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.